ఇక రాష్ట్ర ప్రజలకు 1వ తేదీ రాకముందే ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసే ఘనత టీడీపీకే సాధ్యమని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జగనాగేశ్వరరెడ్డి అన్నారు. ఇక ఎమ్మిగనూరులో ఉదయం 7 గంటల నుంచి పింఛన్లు పంపిణీ చేశామన్నారు. స్వయంగా పాల్గొన్న లబ్ధిదారులకు అందజేశామన్నారు. ఇక వైసీపీ రాష్ట్రంలో కనుమరుగవడం ఖాయమన్నారు ఆయన. గత ప్రభుత్వం ఏదైతే మీరు ఇయ్యలేరు, మీరు పెంచలేరు, ఇంటింటికి మీరు చేయలేరు అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని పెంచడం కాకుండా, అంటే మీలాగా 250 పెంచుతూనే పోతామని 5 ఏళ్ళు ఎట్లాగైతే మీరు పెంచారో, దేన్ని పెంచారు? మీరు పెన్షన్ పెంచలేదు, కాలాన్ని పెంచారు. మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా పెంచి ఇక్కడ చూస్తున్నారు పెన్షన్దారులకు ఇంటికి వచ్చి వికలాంగులకు 6,000, పూర్తి స్థాయిలో వికలాంగత్వం ఉన్నటువంటి వికలాంగులకు 15,000 రూపాయలు ఇంటికే వచ్చి ఇచ్చే కార్యక్రమం వాలంటీర్లు లేకుండా సచివాలయ వ్యవస్థతోటే యంత్రాంగంతో ఒకటే రోజు ఈ సమయానికి నేనున్న సమయానికి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 80